ఎట్లా చూస్తారు ఇప్పుడు హైకోర్టు తీర్పుని ఎట్లా చూస్తారు మీరు? మేము హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాము. మేము రీమెయిన్స్ కాకుండా రీప్రిలిమ్స్ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. టీజీపీఎస్సీ అండ్ ప్రభుత్వం. అంటే రీప్రిలిమ్స్ అంటే అది మళ్ళీ పెద్ద కూడుకున్న వ్యవహారం కదా. ఇప్పుడు రీమెయిన్స్ అంటే మళ్ళీ వాళ్ళని తీసుకొస్తారు కదా వాళ్ళు ప్రభుత్వం చేతిలో. ప్రధానంగా మీ ఆరోపణ ఏంది అసలు? జీవో 29 ఎత్తివేయాలి, రద్దు చేయాలి ప్రభుత్వము టీజీపీఎస్సీ. ప్లస్ ఇప్పుడు రీమెయిన్స్ అంటే మళ్ళీ వాళ్ళనే తీసుకొస్తారనే డౌట్ మా నిరుద్యోగుల్లో అందరికీ అదే డౌట్ ఉంది. ఒకవేళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు వెళ్తే మేము వెళ్తాము. ఇక దాంట్లో చేసేది ఏముంది? వాళ్ళు మొత్తానికి ఇప్పటికి 3 సార్లు గ్రూప్ 1 రద్దు అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. అసలు వాళ్ళే ఆ నోటిఫికేషన్లో లొసుగులు లేకుంటే కోర్టు ఎందుకు, అభ్యర్థులు ఎందుకు కోర్టులు మెట్లు ఎక్కుతారు? హైకోర్టు ఎందుకు రద్దు చేస్తుంది? క్లియర్గా ఇచ్చినాం, మీ ఇచ్చిన ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదు, ఎలాంటి కేసులు లేకుండా ఇచ్చినామని కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సీఎం కావచ్చు, అసలు మీకు ఉద్యోగాలు వద్దనే ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు. మరి ఈ కేసులు ఏంది? వాళ్ళు అసలు 2 లక్షల ఉద్యోగాలని మేనిఫెస్టోలో అన్నారు. ఎక్కడ ఇచ్చారండి 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ ఇవ్వలేదు. ఏదో ఒక డిఎస్సిలో 5,000 కలిపి భర్తీ చేశారు తప్ప 5,000 మినహాయిస్తే ఆ 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు నేను ప్రధానంగా అనేది ఏంటంటే, మీ నిరుద్యోగులకి ఏదైతే కేసులు లేకుండా ఇస్తున్నామో కాంగ్రెస్ అంటుంది, మీ నిరుద్యోగులు అసలు ఎలాంటి జాబ్లు ఇవ్వలేదు అంటుంది. విద్యాశాఖ మంత్రి ఏం చెప్తున్నాడు అసలు? విద్యాశాఖ మంత్రికి ఆయన విద్యాశాఖ మీదనే సరిగా అవగాహన లేదు. ఈ అవగాహన ఉండుంటే ఈ నోటిఫికేషన్లు ఎందుకు రద్దు అవుతుంది? ఎందుకు నోటిఫికేషన్లలో వాళ్ళే తప్పుగా ఇచ్చి వాళ్ళే భర్తీ చేసి కనీసం వీటిపైన రివ్యూ అన్న నిర్వహిస్తున్నారు? ఎక్కడ నిర్వహించట్లేదు. నిర్వహించకపోవడం వల్లనే ఈ తప్పిదాలన్నీ జరుగుతున్నాయి. ఎట్లా ఉంది బ్రదర్ పరిపాలన ఓవరాల్ గా? మీ విద్యార్థులకు ఏమనిపిస్తుంది కాంగ్రెస్? అసలు విద్యార్థులు ఈ గవర్నమెంట్ వచ్చి ఎందుకు తెచ్చుకున్నామా అని బాధపడుతున్నాం మేము. ఇప్పుడు మనం ఓయిల్లోనే ఉన్నాము. ఈ ఓయికి కూడా రేవంత్ రెడ్డి నేను విద్యార్థులు ఎలాంటి అంటే నిరసనలు ఇట్లా తెలపలేదు, ఒకవేళ పోలీసులు ఉన్నారని ఇట్లా అనుకుంటారు, నెక్స్ట్ టైం వాళ్ళు కూడా లేకుండా వస్తా, నేను చాలా ధైర్యంగా వచ్చినా, ఏ ముఖ్యమంత్రి రాలేదని చెప్తుండే. అతను చెప్పిన మాటంలో ఒక్కటి వాస్తవం లేదు. ఆయన వచ్చేటోడు ఉంటే మరి ఎన్సీసీ గేట్ నుంచి మొత్తం ఇనుప కంచెలు ఉన్నాయి. ఆ రోజు మీరు మీడియాలో చూసి ఉంటారు, పేపర్లో చూసి ఉంటారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆడిటోరియంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు తప్ప ఒక్క విద్యార్థి అయినా ఉన్నాడా? ఓయూ విద్యార్థి అయినా సరే, మనం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడుతున్నాం, ఒక్క విద్యార్థి లేడు, ఒక్క నిరుద్యోగి లేడు. ఎవరు లేకుండా వాళ్ళనే కూర్చోబెట్టుకొని వాళ్ళే ఏదో డబ్బాలు కొట్టుకొని పోయారు. కానీ అంత దమ్ముంటే మరి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వేదికగా మాట్లాడతా అనే వ్యక్తి ఇనుప కంచెలు వేయాల్సిన అవసరం ఏముంది? ఒక్క విద్యార్థి లేకుండా మీటింగ్ అరేంజ్ చేసుకుని పోవడం అంత అవసరం ఏముంది? ఎవరితోటి భయపడుతున్నారు? మరి అతను ఒక సీఎం ఎందుకు భయపడతాడు? సెక్యూరిటీ ఉంది, అంతా ఉంది కదా, విద్యార్థులను కూర్చోబెట్టుకుని మాట్లాడవచ్చు కదా. ఒక యూనివర్సిటీకే కదా వచ్చింది, వాళ్ళ పార్టీ మీటింగ్ ఇదేమైనా వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని ఇనుప కంచెలు లేకపోతే ఎట్లా ఉండేది రేవంత్ రెడ్డి పరిస్థితి? ఇక అందరూ ఇక ఇనుప కంచెలు లేకుండా ఆయన ఊహించలేడు. ఇక దానికి విద్యార్థుల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది ఆ విషయం భయపడే రేవంత్ రెడ్డి ఇనుప కంచెలు వాళ్ళ కార్యకర్తలనే ఎందుకు వాళ్ళు ఉద్యోగాలు వేస్తే ఇనుప కంచెలు వేయాల్సిన అవసరం ఏముంటుంది? విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైతే యువత కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? రీసెంట్గా 5 months బ్యాకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగింది. అది ఎవరు వేస్తారు దానికి? టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి. ఆ 2 దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? చిత్తుగా ఓడించి వీళ్ళు ఉద్యోగాలు ఏకనే గ్రాడ్యుయేట్స్ వ్యతిరేకిస్తున్నారు. వీరు రేపు స్థానిక సంస్థలు వెళ్ళే ముందు కూడా వీళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ వేయకుంటే ఘోర పరాజయం మాత్రం ఖాయం కాంగ్రెస్ పార్టీకి. ఇది